హాయ్ అండి. ఈరోజు మనము మిషన్తో పని లేకుండా ఎగ్ కుల్ఫీ చేసుకుందాం. ఇదిగోండి, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుందాం. తరువాత ఒక్క పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకుందాం. కొంచెం ఒక్క చిన్న టమాటా సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం తిప్పుదాము, కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇది అసలు మామూలుగా మిషన్తో తయారు చేస్తారు. మామూలుగా మనం ఇంటి దగ్గరే చేసుకుందాం ఇలాగా. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అప్పుడు దింపేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి, మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు వేడి నీళ్ళు ఒక బౌల్ తీసుకుని దానిలో వేడి నీళ్ళు పెట్టుకుని మరగనిద్దాము. బాగా వేడి రావాలి. ఈలోపు మనము 2 కోడిగుడ్లు తీసుకుందాం. ఒక చిన్న బౌల్లో పోసుకుందాము కోడిగుడ్లు. ఇదిగోండి, మనం వేయించుకున్నాం కదా, ఆ రెసిపీ దీనిలో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేద్దాం. సాల్ట్ అవసరం లేదు, ఇందాక వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా అది కలుపుదాము, మొత్తం కలిసేలాగా తిప్పుదాము. ఇదిగో బాగా కలిసిపోయింది. చక్కగా అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు తీసుకుని దానిలో ఆయిల్ రాసుకోవాలి. తరువాత ఈ కలుపుకున్నాం కదండి కోడిగుడ్డివి, దానిలో పోసుకోవాలి. తరువాత ఈ గ్లాసు వేడి నీళ్ళు పెట్టాం కదా, అదిగో కాగిపోయినాయి వేడి నీళ్ళు, బాగా ఆవిరి వస్తుంది. దీనిలో పెడతాము ఈ గ్లాసు.
మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు దాని మీద కొంచెం మూత పెట్టుకుందాము. ఇప్పుడు తీసాం కదా, చూద్దాం ఒకసారి. అదిగోండి, శుభ్రంగా చక్కగా లోపల కోడిగుడ్డు ఉడిగొండి, చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఇది ఇలా వస్తుంది చూడండి. ఇదిగోండి, కోడిగుడ్డు కుల్ఫీ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందాము. ఇదిగోండి చూడండి, చక్కగా ఉడికిపోయింది ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఈ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.